జైలుకి పోయిన నేపథ్యం ఉంది భారతదేశంలో. కాబట్టి మనం వ్యవస్థని గౌరవిద్దాం. వ్యక్తులుగా మంచి వ్యక్తులు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు లాంటి స్పాంటేనియస్ గా స్పందించవచ్చు, మనం అభినందించాలి, మనం దాన్ని ఏమి కాదంటానికి లేదు. కానీ వ్యవస్థని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఎవరు చేయాలి? ఇక్కడ హోమ్ మినిస్టర్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారు కాదు. కాబట్టి హోము ఎవరి దగ్గర ఉంది అని గట్టిగా మనం ఒత్తిడి చేసి ఇమ్మీడియట్ గా వీళ్ళని సస్పెండ్ చేసే విధంగా, అదేవిధంగా డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా ఇమ్మీడియట్ గా మూవ్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే ఐపీఎస్ మీద తీసుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదండి. అందుకని సిబిఐ ఎంక్వైరీ కూడా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేసింది, అన్ని చేసిందండి. కాబట్టి మనం అతి త్వరలోనే ఒక మంచి డెసిషన్ ని, రెండోది బాధితులకి సత్వర న్యాయం జరిగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రకటనలు చేయబోతా ఉంది. చూద్దాం, లెటర్స్. ఓకే, శ్రీనివాస్ గారు హోమ్ మినిస్టర్ గారు, సీఎం గారు దీని మీద ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ఏమన్నా మాట్లాడడం ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు. నిన్న మొన్న రివ్యూస్ చేశారు, అలాగనే ఇన్పుట్ అడిగారు. నిన్న 3 hours కమిషనర్ గారితో కూర్చొని డిస్కస్ చేయడం జరిగితే, బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాం వేరే రూమ్ లో నుంచి, నేను కమిషనర్ గారితో కూర్చొని అనేక అంశాల గురించి మాట్లాడాం. ఖచ్చితంగా వారు సిద్ధంగా ఉన్నారు. బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నింటినీ పరిగణించుకొని ఎర్రింగ్ ఎంత పెద్ద వ్యక్తులైనా సరే మేము చర్యలు తీసుకుంటామని ఖచ్చితమైనటువంటి భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా మనం వాళ్ళకి అండగా నిలబడతాం, వాళ్ళకి న్యాయం చేద్దాం. శ్రీనివాస్ గారికి ఒక ప్రశ్న. శ్రీనివాస్ గారండి, ఇప్పుడు ఆ జత్వానీకి అతను ఎవరు విద్యాసాగర్ ఒక పిక్ పంపించాడు కదా, కుక్కల విద్యాసాగర్, అది ఇప్పుడు పంపించారా ఎప్పుడు పంపించారా అనేది వేరే విషయం. అది చాలా చాలా లాంగ్ బ్యాక్ అండి. అయితే ఏమైందంటే ఇది గూగుల్లో రిట్రైవ్ చేస్తుంది. ఆమె దగ్గర ఫోన్లు కూడా లేవండి, ఆమె దగ్గర డేటా కూడా లేదు. గూగుల్ రిట్రైవ్ నుంచి తీసుకున్నటువంటి పిక్ అది. ఎందుకంటే ఆమె కూడా జస్టిఫికేషన్ చేసుకోవడం కోసం బయట పెట్టింది అది. ఎందుకని ఈ విధంగా నన్ను హింసిస్తా ఉంటే బ్లాక్ చేస్తే దాన్ని మనసులో పెట్టుకొని తప్పుడు కేసు పెట్టాడు, ఆయన కూడా సహకరించాడు అనే దానికోసం చెప్పింది తప్ప ఆయన ఏదో బయట పెడదామని ఆ కేసు. నేను అడిగేది అది కాదండి, ఎవరికి ఆమె ఇష్టమై పెట్టిందా ఇష్టం లేక పెట్టిందా ఎందుకు పెట్టింది అనేది ప్రశ్న కాదు. ఇవాళ సమాజంలోకి ఈ పిక్ వచ్చేసింది, అందరూ చూశారు. కాబట్టి ఇలా పిక్కులు పంపించే వాళ్ళు ఎవరైనా చాలా మంది ఉన్నారు ఇప్పుడు సమాజంలో. వాళ్ళందరికీ ఒక హెచ్చరికగా ఉండాలి అంటే ఈ విద్యాసాగర్ ని ఈ పిక్ ఆధారంగా మనం ఏమన్నా శిక్షించగలుగుతామా? నిర్భయ చట్టం ఖచ్చితంగా చేయొచ్చండి. అదేంటంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ లో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఇది కూడా భాగంగా ఉంటది. ఆయన ముద్దాయిగా ఉంటాడు కాబట్టి దానికి ఏం చేయాలో, ఏ ప్రొవిజన్స్ ని అట్రిబ్యూట్ చేయాలనేటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తుంది. అది చేస్తేనండి సమాజంలో ఇట్లా చేయాలనుకునే వాళ్ళకి కూడా ఒక భయం వస్తుంది. అవును, నేను ఇలా అంటే ఫోన్ ఉంది కదా అని పంపించేస్తే సరిపోదు, ఈ ఫోన్ ఉంది పంపించాను కాబట్టి శిక్ష పడుతుంది అనే ఒక భయం వాడికి ఉండాలి. అలాగే మహిళలు కూడా ధైర్యంగా ఒకరికి శిక్ష పడిందంటే కంప్లైంట్ చేయగలుగుతారు. ఆ కంప్లైంట్ చేయాలి అనే ఒక అవగాహన కావాలి వాళ్ళ సమాజానికి. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నామండి. ఇప్పుడు మనం 99 లో డిస్కస్ చేస్తాం. మీరు ఇది ముగిసిన తర్వాత కింద కామెంట్స్ చూడండి, ఎంతమంది మానసిక వికలాంగులు ఉంటారు. ఏంటంటే రకరకాల కామెంట్స్. ఇదేంటంటే భారతదేశంలో ఇన్ ఫ్యూచర్ లో మానసిక వికలాంగుల్ని సరి చేసేటువంటి మానసిక శాస్త్రవేత్తలు కూడా అవసరం, చాలా మంది అవసరం. ఎందుకంటే అంతమంది వికలాంగులు తయారవుతున్నారు. మరి ఇది ఒక వికారం. ఒక్క నిమిషం, చంద్రశేఖర్ అనంతపూర్ నుంచి మరొక కాలర్ ఉన్నారు. చంద్రశేఖర్ గారు సార్ నమస్తే. నమస్తే అండి, మాట్లాడండి సార్. నేను నా ఒపీనియన్ ఏమంటే సార్, ఇప్పుడు ఏమైతే ఇష్యూస్ నడుస్తుందో కామన్ పీపుల్కి అయితే ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తారు, తొందరగా యాక్షన్ తీసుకుంటారు. అదే రిచ్ పీపుల్స్ అయితే ఎందుకు, పొలిటికల్ లీడర్స్ అయితే ఎందుకు రిపోర్ట్ తీసుకున్నా కూడా ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయరు, ఎందుకు వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకోరు? రెండోది, పొలిటికల్ లీడర్స్ కి ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీకి ఏమైనా ఇష్యూస్ ఉంటే అరెస్ట్ చేయరు, వాళ్ళకి ఏదైనా పని ఉంటే అరెస్ట్ చేయరు. అదే ఒక చిన్న తప్పు చేస్తే అతనికి ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు. ఈ న్యాయం రాజకీయ నాయకులు ఒకటి, కామన్ పీపుల్ ఒకటిగా ఉంటుందా లేదా అందరికీ ఒకటిగా ఉంటుందా సార్? శ్రీనివాస్ సార్ ప్లీజ్. అందరూ చట్టం ఆర్టికల్ 14 చట్టం దృష్టిలో అందరూ సమాన్యనండి. కాకపోతే ఏంటంటే అధికార వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈ కేసులో బాధితురాలకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకున్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేశారు, సద్వినియోగం చేస్తే ఓకే, కానీ దుర్వినియోగం చేశారు. అందుకని ఇంత ముందే చెప్పినట్టుగా ఎవరు ఎంత పొజిషన్లో ఉన్నా, నేనైనా మీరైనా లేకపోతే ఇంకొకరైనా
ఎంత పొజిషన్లో ఉన్నా చట్టం ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ టు ఆల్. కాబట్టి చట్టం అందరినీ, అందుకే ఇప్పుడు మనం ఇంత డిబేట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోబోతున్నాం, డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోబోతున్నాం. ఇవన్నీ ఏంది చట్టం ద్వారానే మనకి సాధ్యమైంది, ఒక వ్యవస్థ ద్వారా మనకి సాధ్యమైంది. ఖచ్చితంగా ఈ హైరింగ్ అఫీషియల్స్ ఎవరైతే ఇప్పుడు ఐపీఎస్ పోయిందనుకోండి, వాళ్ళు ఎంతో కష్టపడి తెచ్చుకున్నారు ఐపీఎస్ పోయిందంటే సమాజంలో వాళ్ళకి ఎంతో విలువ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ విధమైనటువంటి వ్యవస్థ ఉంది. మనం ఖచ్చితంగా వ్యవస్థను ఉపయోగించుకొని తప్పు చేసినటువంటి వాడికి కఠిన శిక్ష పడే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. వర్మ గారు, నేను లీవ్ కావచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, చాలా సమయం తీసుకున్నారు. నమస్తే అండి. ప్యానల్లో ఉన్నటువంటి అందరు సభ్యులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నేను లీవ్ అవుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. రజనీ గారు, ఇది ఇక్కడితో ఆగుతుందా ఆంధ్రప్రదేశ్లో? సార్ లాస్ట్ పంచ్ నాదేనా సార్? లాస్ట్ పంచ్ ఏం కాదు, ఇంకా చాలా మంది కాలర్స్ ఉన్నారు. సార్ ఇది ఇక్కడతో ఆగేదా అంటే ఇంతవరకు కూడా విశాల్ గుర్ని గారినో లేకపోతే క్రాంతి రంటాట గారినో ఇంకా సస్పెండ్ చేయలేదని ఇందాక కాలర్ అడుగుతున్నాడు. అదే మేమైతే ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తారే, వాళ్ళనైతే సస్పెండ్ చేయరే, వాళ్ళ ఐపీఎస్ లనా లేకపోతే అంటే ఇందాక ఏదైతే నర్రా గారు చెప్పినట్టుగా ప్రధానమంత్రులు కూడా కోర్టు పోనెక్కిన తరుణాలు చూసాం, చాలా మంది ఎస్పీలు డిఎస్పీలు సస్పెండ్ అయిన తరుణాలు చూసాం. కానీ ఇది ఇక్కడతో ఆగుతుందా అంటే ఇది గవర్నమెంట్ చేసే పని కాదు సార్. ఎందుకంటే ఎస్ఐ తప్పు చేస్తే డిఎస్పీ ఎంక్వైరీ చేస్తారు, డిఎస్పీ తప్పు చేస్తే ఐజీ ఎంక్వైరీ చేస్తారు, ఐజీ చేస్తే డీజీపీ చేస్తారు. ఇక్కడ డీజీపీ దగ్గర నుంచి కాకినాడ డిఎస్పీని సిఐని ఇక్కడికి పిలిపించి ఈ పనులు చేపించారంటే ఇక్కడ ఆల్ ఓవర్ అందరు ఇన్వాల్వ్ అయినట్టే. సో ఇక్కడ రాష్ట్రం ఎవరిని సపోర్ట్ చేయాలి, ఎవరిని వైపు మాట్లాడకుండా ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ సిబిఐ వస్తే తప్ప న్యాయం దొరకదండి. ఇప్పటికింత వరకు సస్పెండ్ అవ్వలేదు, అదే సిబిఐ వచ్చుంటే ఈ పాటికి పెద్ద పెద్ద తోపులు తురుమునే లోపల పడేసేది. ఇక్కడ ఇంతవరకు ఇంకా ఏమి చేయలేకపోతున్నారంటే హోమ్ మినిస్టర్ కూడా చాలా చిన్న క్యాడర్ అండి రాష్ట్రంలో. ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. వాళ్ళు ఐపీఎస్లు వాళ్ళ మీద చర్య తీసుకోవాలంటే